వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహబూబాబాద్ లో హైవే రోడ్ పునర్నిర్మాణం శంకుస్థాపన చేసిన స్థానిక ఎంపీ ఎమ్మెల్యే నిజామాబాద్ లో రైతు బంధు వారోత్సవాలు విద్యార్థులకు వ్యాస రచన రంగవల్లిక పోటీలు రైతు బంధు సంబరాల్లో వికారాబాద్ ఎమ్మెల్యే పథకం అపూర్వ విజయమన్న ఆనంద్ గుంటూరు మున్సిపల్ సిబ్బందిపై దాడి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ డీటెయిల్స్ చూస్తే దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చెండూరు మున్సిపాలిటీ పరిధిలోని 4-7 వార్డులకు చెందిన కలిమికొండ వెంకటేష్ చెనగాని రవిలు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. వారిని కర్ణాటి విద్యాసాగర్ పరామర్శించారు. తక్షణ సహాయం కింద వారికి ఇరువురికి కలిపి 20,000 రూపాయలను అందించారు. కిడ్నీ మార్పిడి కోసం కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎంపీటీసీ శ్రావణి, నాగరాజు గౌడ్, వెంకటేశం, టీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి రాజు, కృష్ణ పాల్గొన్నారు. ఎందుకు చెప్తాం మనం ఏం చేస్తాం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో 563 హైవే రోడ్డు పునర్నిర్మాణానికి మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ శంకుస్థాపన చేశారు. మరిపెడ నుండి బిరిశెట్టిగూడెం వరకు 13 కోట్లతో 2 లేయర్లు బీటీ రోడ్లు పనులకు ప్రారంభించారు. ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వారన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రం నుండి నిధులు వచ్చేలా చూసి అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మున్సిపాలిటీ చైర్మన్ సింధూర కుమారి, ఎంపీపీ, జెడ్పీటీసీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గర నుంచి జగిత్యాల వైపు నుంచి రోజు కనీసం గ్రానైట్ బండ్లు, గ్రానైట్ను ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాలు ఒక 200 పోతాయి. రోజు ఒక 1000 క్వింటాలు వేసుకొని 500 క్వింటాలు వేసుకొని పోతుంటాయి. అటువంటి ట్రాన్స్పోర్ట్ జరిగేటువంటి ముఖ్యమైన రోడ్డు ఇది. ఇది గుర్తించి వెంటనే నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. వెంటనే దీనికి కావలసిన నిధులు 4 లేన్ కొరకు పూర్తిగా నిర్మాణం చేయడానికి మంజూరు చేయవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్స్పోర్ట్ వలన వాళ్ళకు కూడా పన్ను రూపంలో డబ్బు పోతుంది. మరి గ్రానైట్ ఇండస్ట్రీ ఖమ్మంలో ఒక 1000 యూనిట్లు ఉన్నాయి. మరి వాళ్ళు ఉత్పత్తి చేసే దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆ గ్రానైట్ మీద వాళ్ళకు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తే వచ్చే దాని మీద కూడా ప్రభుత్వానికి విదేశీ మార్గ ద్రవ్యం కూడా వస్తుంది. కానీ 1000 కోట్ల రూపాయలు విదేశీ మార్గ ద్రవ్యం వస్తుంది. ఆ విధంగా దేశానికి ఎంతో ఉపయోగపడేటువంటి గ్రానైట్ పరిశ్రమ ఖమ్మంలోనే ఉంది. అంత గొప్ప రోడ్డు ఇది, మామూలు రోడ్డు కాదు ఇది. అటువంటి రోడ్డును నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు. దీన్ని వెంటనే చేపట్టాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు కూడా, వరంగల్ జిల్లాలో ఉన్న వాళ్ళకి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ మీరు రోజు గాలి మాటలు, స్టేట్మెంట్లు ఇవ్వడమే తప్ప ఈ రాష్ట్రానికి తెచ్చింది ఏమీ లేదు. గత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరి 8వ సంవత్సరం నడుస్తుంది. ఇంతవరకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మన రాష్ట్రానికి వచ్చింది ఏం లేదు. ఉదాహరణకు మనకు ఉక్కు ఫ్యాక్టరీ విభజన చట్టంలో ఉంది, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ. మరి ఏపీకి విశాఖ ఉక్కు ఉంది, తెలంగాణకి ఎట్లా అంటే బయ్యారంలో ఐరన్ ఓర్ ఉంది, అంటే ఇనుప ఖనిజం ఉంది. కాబట్టి ఉక్కు ఫ్యాక్టరీ మంజూరు చేస్తామన్నారు. అది విభజన చట్టంలో ఉంది. కానీ ఆ విషయం మీద ఉలుకు లేదు, పలుకు లేదు కేంద్రం. అదేవిధంగా మరి వరంగల్ జిల్లా, పాత వరంగల్ జిల్లాకు, తెలంగాణకు ఒక గిరిజన యూనివర్సిటీ
ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది విభజన చట్టంలో. కానీ ఇంతవరకు దాని గురించి ఎటువంటి ఇస్తమా సస్తమా అనే మాట ఏం చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఇక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అతి లేదు, దిక్కు లేదు. ఇట్లా తెలంగాణకు మరి ఏమాత్రం కూడా. నిజామాబాద్ జిల్లా బీంగల్ మున్సిపాలిటీలో రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, రంగవల్లిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, రైతు బంధు సమన్వయ కమిటీ అధ్యక్షులు శర్మానాయక్, కౌన్సిలర్లు, అగ్రికల్చరల్ ఏఈఓలు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏమన్నా అది ఐకేపీ నుంచి सर ये निकाल देंगे, ये निकाल दो. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ రైతు బంధు సంబరాల భాగంగా దరూర్ మండలం రాంపూర్ తాండాలో రైతులకు సన్మానం చేశారు. అనంతరం ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం రైతు బంధు పథకం అమలు చేస్తున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. రైతన్నలకు పంట పెట్టుబడి సాయానికి 50,000 కోట్లకు పైగా రైతుల ఖాతాలో వేయడం అపూర్వమైన విజయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మూడో రోజు పర్యటించారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు ఎంఆర్పీఎస్ నాయకులు చేరుకుని చంద్రబాబు కోసం వేచి చూశారు. ఆయన కాన్వాయ్ రావడంతో జై భీమ్ అంటూ జై అంబేద్కర్ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. దళిత సంఘాలు చంద్రబాబుతో జై భీమ్ అని నినాదాలు చేయించారు. రామకుప్పం శివాజీనగర్కు చెందిన మహిళలతో చంద్రబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మా ఊర్లో అంబేద్కర్ గారిని 15 ఏళ్ల నుంచి మేము అక్కడ విగ్రహం పెట్టుకొని పూజలు చేస్తున్నాం సార్. మాకు తెలియకుండా యాక్సిడెంట్లుగా ఒక రోజు
పాల బండి వచ్చి గుద్దేసింది, పడిపోయింది విగ్రహము. సరే మళ్ళీ కొత్తగా పెట్టుకుందామనేసి మేము ప్రయత్నిస్తుండగా ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు అందరూ వచ్చి దాన్ని పూజ చేసి కట్టుకోండి అని చెప్పినారు. ఫస్ట్ లో వాళ్ళే ఓపెన్ చేసినారు, పూజ చేసినారు గుడి దగ్గర. మళ్ళీ మేము పెట్టుకుంటే అంత దిమ్మి కట్టుకున్నాము. ఆ దిమ్మిని నైటే వచ్చి వాళ్ళు పూజ చేసినారు. పోలీసులు అధికారులంతా వచ్చి పోలీస్ కార్లంతా చుట్టా పెట్టుకొని మధ్యలో జేసీబీ ట్రాక్టర్ పెట్టుకొని అది ఖాళీ చేసినారు. మేమంతా ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళు ఎత్తుకోపోయి దూరంగా పారేసినారు. మమ్మల్ని అందరినీ చాలా విధంగా మోసం చేస్తున్నారు సార్. అడ్డం వచ్చిన వాళ్ళు ఎత్తి కొట్టినారు సార్. ఆడవాళ్ళు మగవాళ్ళని చూడలేదు, చాలా అన్యాయం చేస్తున్నారు. మేమంతా తక్కువగా చూస్తున్నారు సార్. మా ఎస్సీ వాళ్ళంటే తక్కువ అయిపోయినారు. వాళ్ళు రెడ్ వాళ్ళు అనేసి చాలా ఇదిగా చూస్తున్నారు సార్ మమ్మల్ని. మాకు నీళ్లు కూడా కట్ అయిపోయింది, నీళ్లు లేదు మా ఇంట్లో. ఇప్పుడు ఒక గుడికి పోవద్దంటారు, మీరు రాకూడదు మా గుడికి అంటున్నారు సార్. మా సమస్య మీరు తీరుస్తారని మీరంతా వచ్చినాం సార్. ఇప్పుడు మీరు న్యాయం చేయాలా మా వాళ్ళకి. ఆడవాళ్ళని చాలా దరిద్రంగా చేస్తున్నారు సార్, మీకు చెప్పకూడదు. మాకు ఆ విగ్రహం ఉండకూడదు సార్. మాకు న్యాయం చేయాలా. మా ఇంట్లో నైట్ వచ్చి అడ్డం వచ్చిన వాళ్ళ ఇంట్లో గడియలు పెట్టేసి మమ్మల్ని చాలా అన్యాయంగా చూస్తున్నారు సార్. ఆ రోజు మేము ఎవరు అడ్డం రానిలేదు మమ్మల్ని. పోలీసు వాళ్ళు వచ్చి మాకు చుట్టూ కార్లు పెట్టేసి దేని లెవెల్గా చేస్తున్నారు సార్. ఆడ చేసి మమ్మల్ని అంతా బయట రాకుండా లాక్ చేసి ఇసిపెట్టేది. మేము బయట వచ్చే కాకుండా అయిపోతుంది. వేరే వాళ్ళు వచ్చి బయట ఇచ్చిన దానికి అనక వచ్చి మా వాళ్ళంతా పిలిపించి వాళ్ళే రచించమని వచ్చి అడిగేకి వస్తే మమ్మల్ని అంతా ఈడ్చి దూరంగా పారేసి అనక దగ్గర వచ్చి చూస్తామని చూస్తే జేసీబీ ట్రాక్టర్ అంతా వచ్చి రైనే పోలీసులు సపోర్ట్లు పెట్టుకొని వాళ్ళు రెడ్డోళ్ళు అంతా దాన్ని ముగిచ్చేసేది. మేము వచ్చే కొందికి మమ్మల్ని ఎవరు కానీ ఇవ్వలేదు. మాకు న్యాయం జరగాల. మా విగ్రహం పక్క ఏం కానీ పెట్టకూడదు. ఏదైనా పెట్టుకుంటే వాళ్ళ పక్క పెట్టుకొని ఆ విగ్రహం లేతాము ఏం కానీ ఉండకూడదు. మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. మాకు రేయి పక్కలు నిద్ర లేకుండా మేము ఆడే కాసుకొని ఉన్నాము. మా నీళ్లు పోతే మమ్మల్ని దోసి పారేస్తారు, చేసి నీళ్లు పడతారు. మమ్మల్ని గుళ్ళకు రానిలేదు, మా గుడికి రావద్దంటారు. బాత్రూమ్కి పోతే బాత్రూమ్ కూడా మా చేను పక్కన రావద్దంట అంటారు. మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది మా ఊర్లో. మేము ఎక్కడ పోయేకి మాకు మార్పు లేదే. మీరే మార్పు చేయాలా, మాకు మంచిది చూపించాలా. మిమ్మల్ని నిలిస్తే మాకు ఎవరే మార్పులే లేదు. మమ్మల్ని ఇట్లా వేధిస్తూ ఉన్నారాడ. మాకు అందరూ జనం వాళ్ళందరూ మాకే సారి తరఫున మాకు అందరూ న్యాయం జరిగినట్ల, మా విగ్రహం నిలబెట్టినట్ల, మాకు అన్యాయం చేయకుండా న్యాయం చేయగలిగినట్ల మీతో మాటిస్తూ ఉన్నాము. మాకు న్యాయం చేయండి సార్. గుంటూరు జిల్లా బాపట్ల మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేశారు. రథం బజార్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రజల కోసం సేవలు చేస్తున్న తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ కార్మికులకు సిబ్బందికి అండగా ఉంటానని తెలిపారు. నేను చూసుకుంటా చెప్పేది ఒకటి. సిఐ గారు ఎఫ్ఐఆర్ కట్టారు, అరెస్ట్ చేశారు, ఆయన పని ఆయన చేశారు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి చేయాల్సిన పని లేదు కదా, వాళ్ళు చేయాల్సిన పని లేదు. ఇంకా తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకుంటాం. శానిటేషన్లో డ్రైవర్గా, లారీ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను. అలా 31st నైట్ వర్క్ చేస్తాను. నైట్ వర్క్ చేస్తాను. 4 వ్యక్తులు తాగి బియ్యంపల్లి ఎదురు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదురుగా 4 వర్కర్లందరినీ 4 మొత్తం 5 పట్టడం జరిగింది. మాదేం లేదు సార్, ఒకరే వ్యక్తి. మేము ఎవరి వరకు వెళ్ళాం, మా దగ్గరికి ఎవరు వచ్చి ఇట్లా పట్టడం అనేది కరెక్ట్ కాదు. మాకు తగిన న్యాయం చేయాలన్నది మా ఆశ. చాలా తీవ్రంగా చాలా కొట్టారు మమ్మల్ని, బాగా ఇబ్బంది పెట్టారు. రాత్రి వేళ ఏం చేయాలో దిక్కువస్తున్న పరిస్థితుల్లో నడి రోడ్డు మీద రక్తాలు కాస్త ఇబ్బంది పడ్డాము. ఇట్లాంటిది మళ్ళీ జరగకుండా మాకనేది కాస్త న్యాయం చేయాలన్నది మా కోరిక. ఇప్పుడు ఆల్రెడీ కొంతమందిని పోలీసు అదుపులో తీసుకున్నారన్నారు కదా, ఇద్దరిని తీసుకొచ్చారు. మమ్మల్ని కొట్టింది అయితే 4 వ్యక్తులు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. రాత్రి మమ్మల్ని ఎస్ఐ గారి దగ్గర కలవమన్నారు. కలిసాం, వెళ్ళి కలవడం జరిగితే వాళ్ళ నుండి మేము 3 అని చెప్పని అంటున్నారు. మమ్మల్ని కొట్టింది అయితే 4 వ్యక్తులు. సార్ వాళ్ళు అయితే ఇద్దరిని తీసుకొచ్చారు సార్. ఇప్పుడు మీకేం కావాలా? మాకు తగిన న్యాయం కావాలి. ప్రస్తుతానికి అయితే మేము ఎట్లాగే నైట్ వర్క్ చేస్తూ ఉంటాం. ఎంత న్యాయం అంటే ఏంటి చేస్తూ ఉంటాం. మాకు ప్రాణహాని అనేది ఉంది. దాన్ని బట్టి మాకు కఠినంగా జాగ్రత్తగా చేయాలన్నది మా కోరిక. వ్యక్తులు కొట్టారు. అయితే వాళ్ళ ఇద్దరినే తీసుకొచ్చారు, మరో ఇద్దరు రాలేదు, ఇంకా తీసుకురాలేదు. వాళ్ళ వల్ల మేము డ్యూటీలు చేసుకునే పరిధిలో ఏదైనా ప్రాణహానిలు జరిగే పరిస్థితి ఉంది. మేమైతే డ్యూటీలు చేయాలని కాస్త భయంగానే చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పోలీస్ శాఖ వారు కాస్త కఠినమైన చర్యలు తీసుకొని కాస్త
వాళ్ళని కాస్త త్వరగా పట్టుకుంటే బాగుండిద్ది. రెండోది కఠినమైన చర్యలు తీసుకుంటే కూడా బాగుండిద్ది. మేమంతా ఒంటరి సహనంగా నైట్ హోటల్ అని చేస్తూ ఉంటాం, అనేకమైన పనులు చేస్తూ ఉంటాం, మున్సిపాలిటీలో డ్యూటీలు చేస్తూ ఉంటాం. మాకు కాస్త ప్రాణహాని అనేది ఉంది. కాస్త కఠినమైన చర్యలు తీసుకొని కాస్త మమ్మల్ని చూస్తే చాలు, మాకు తగిన న్యాయం చేస్తే చాలు. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం జరిగింది. డిసెంబర్ 31 రాత్రి వేళలో కొంతమంది మద్యం సేవించి పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేశారని పట్టణ సీఐ పి కృష్ణయ్య తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి 2 నిందితులను పట్టుకున్నామని అన్నారు. నిందితులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ మహమ్మద్ రఫీ సిబ్బంది పాల్గొన్నారు. నైట్ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా నైట్ అంతా కూడా మేము అన్ని పాయింట్లు మెయిన్ పాయింట్స్ అంతా టికెట్స్ కూడా జరిగింది. మెయిన్ సెంటర్లో కూడా మన వాళ్ళు అంతా కలిసి తిరుగుతున్నాం, నైట్ అంతా పెట్రోలింగ్ తిరుగుతున్నాం. అదే సమయంలో డిఎంపల్ దగ్గర ఈ మున్సిపల్ కార్మికులు అక్కడ రోడ్లు ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటారు. ఎవరో కొంతమంది కుర్రాళ్ళు వచ్చి అక్కడ ఏదో బళ్ళు అడ్డం పెట్టారని, లేకపోతే వీళ్ళు ఏదో ర్యాష్గా డ్రైవింగ్ చేస్తున్నందుకు వాళ్ళు అక్కడ కొట్టారని దీని మీద 1వ తారీఖున కేసు కట్టాము. వాళ్ళు 4 చెప్తున్నారు, 3 ముద్దాయిలు ఐడెంటిఫై అయ్యారు. వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి నిన్న వాళ్ళకి స్టేషన్ కూడా తీసుకొచ్చాము. సో ఆ విషయంలో కేసు కట్టి మేము మా సిబ్బంది అందరూ కూడా కార్మికులు వాళ్ళు కూడా పనిచేసుకునే వాళ్ళు కాబట్టి దాని గురించి గట్టిగా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నిన్న మా ఎస్ఐ గారు కూడా వాళ్ళందరినీ పిలిపించి ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ ముద్దాయిల దగ్గర కూడా వాళ్ళ దగ్గర సారీ కూడా చెప్పించడం జరిగింది. నేను వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నాము. సో ఆ కేసు అయితే మాత్రం కొంచెం మేము ప్రిస్టేజ్గా తీసుకొని వాళ్ళు కూడా మా లాంటి కార్మికులు మా ఉద్యోగస్తులు కాబట్టి ఈ విషయం మీద చాలా సీరియస్గా తీసుకున్న కేసును కూడా చేంజ్ చేసి వాళ్ళని పట్టుకొని నిన్న కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. డేవిడ్ బుజ్జి అని ఒక 3 ముద్దాలుగా తెలిసింది. వాళ్ళు కూడా తీసుకొచ్చి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో వైఎస్ఆర్సీపీ నాయకులు చెల్ల రామయ్య చీలు రోడ్డు సెంటర్ వాసులకు వృద్ధులకు మాస్కులు పంపిణీ చేశారు. ప్రజలందరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని వారు అన్నారు. మనం బాగుంటేనే సమాజం బాగుంటుందని చెల్ల రామయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త బస్ స్టాండ్లో ఉన్నావురా? ఈరోజు బాపట్ల కొత్త బస్ స్టాండ్లో ఉన్న ఇక్కడ పెద్దలకు, యువకులకు, ఈ సెంటర్లో ఉన్న అందరూ కూడా ప్రజలందరూ కూడా మాస్కులను పంపిణీ చేస్తూ జరిగింది. పెద్దలు ఎమ్మెల్యే కొనారఘుపతి గారి సహకారంతో ఈ రోజున మళ్ళీ 3వసారి కూడా దేశాలు దాటుకుంటా, రాష్ట్రాలు దాటుకుంటా కూడా మళ్ళీ కరోనా పుంజుకుంటూ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మన దేశ ప్రజలను కాపాడుకోవాలన్నా, మన రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలన్నా, మన కుటుంబంలో ఉన్న మన వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని కూడా కాపాడుకోవాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా దయచేసి మాస్కులు ధరించి బయటకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను నేను. ఎందుకంటే కరోనాకి ఏ ముందు లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనాని ఎలా తరుము కొట్టగలము అని ఒక ఆలోచన చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మాస్కులు ధరించాల్సిన బాధ్యత మనందరూ కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కూడా లాక్డౌన్కు కూడా ప్రజలందరం కూడా మనందరం కూడా సహకరించి తప్పకుండా ప్రజలందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది మాస్కులు ధరించండి, కరోనా తరుము కొట్టిందని చెప్పి ఒక మెసేజ్ మనందరం కూడా తీసుకెళ్ళినప్పుడే ఈ కరోనా తరుము కొట్టగలము అని చెప్పి తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ కరోనా తరుము కొట్టిన రోజు మనకనేది మంచి రోజులు వస్తాయి. దేవుడి దయ వల్ల మనందరం ప్రజలందరం కూడా బాగుండాలంటే తప్పకుండా అందరూ కూడా మాస్క్ ధరించాల్సి చెప్పి నేను ముఖ్య నుంచి అందరం కూడా ప్రార్థిస్తున్నాను. తప్పకుండా ఈ బాపట్ల నియోజక ప్రజలే కాదు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మాస్క్ విషయం అనేది
చిన్నపిల్లలతో సహా కూడా అందరం కూడా మాస్క్ ధరించాల్సిందని మనందరం కూడా మెసేజ్ అనేది తీసుకెళ్ళినప్పుడే కరోనాను తరుముకొట్టగలమని చెప్పి తెలియజేస్తున్నాను. ఒమిక్రాన్ వైరస్ మన తమిళనాడులో లాక్డౌన్ ప్రతి ఆదివారం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో కూడా ప్రవేశించబడిన చోట్ల కాబట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబాబాద్ లో హైవే రోడ్ పునర్నిర్మాణం శంకుస్థాపన చేసిన స్థానిక ఎంపీ ఎమ్మెల్యే. నిజామాబాద్ లో రైతు బంధు వారోత్సవాలు విద్యార్థులకు వ్యాస రచన రంగవల్లిక పోటీలు. రైతు బంధు సంబరాల్లో వికారాబాద్ ఎమ్మెల్యే పథకం అపూర్వ విజయమన్న ఆనంద్. గుంటూరు మున్సిపల్ సిబ్బందిపై దాడి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.